హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో దాంట్లో ఫస్ట్ వన్ చూసినట్లయితే సుఖోయ్లో రాష్ట్రపతి అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి. ఏదైతే మనకి సుఖోయ్ యుద్ధ విమానం ఉంటుందో ఈ యొక్క యుద్ధ విమానంలో ప్రయాణించిన 3వ రాష్ట్రపతిగా మనకి ద్రౌపది ముర్ము గారి చరిత్రలోకి ఎక్కారు. సో అంతకుముందు మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు కానివ్వండి, సో అంతకుముందు చేసినటువంటి ప్రతిభాదేవి పాటిల్ కానివ్వండి, సో వీళ్ళంతా పూణే ఎయిర్ బేస్ నుంచి వాళ్ళు ప్రయాణం చేయడం జరిగిందండి. సో ఈమె మాత్రం ఏదైతే మనకి అస్సాం నుంచి, సో అస్సాం దగ్గర మనకి తేజ్పూర్ అని చెప్పేసి ఉంటుంది, ఈ యొక్క అస్సాంలోని తేజ్పూర్ ఎయిర్ బేస్ నుంచి ఈమె ప్రయాణాన్ని సాగించింది. సో రానున్న పోటీ పరీక్షల్లో సో ఈమె ఏ ఎయిర్ బేస్ నుంచి ప్రయాణాన్ని సాగించిందని చెప్పేసి కానీ, సో దానికి కెప్టెన్గా ఎవరు వ్యవహరించారని కానివ్వండి, ఎన్నో వ్యక్తి అని చెప్పేసి ఇలా అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో అదేంటో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనకి సుఖోయ్లో రాష్ట్రపతి, అస్సాంలోని తేజ్పూర్ ఎయిర్ బేస్ నుంచి ద్రౌపది ముర్ము పర్యటన, అస్సాంలోని తేజ్పూర్ అని ఈ యొక్క బేస్ ఎయిర్ బేస్ నుంచి ఈ అయితే ఆమెను గ్రూప్ కెప్టెన్గా నవీన్ కుమార్ తివారీ, ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలండి. సో ఇదైతే మనకి ఈ యొక్క సుఖోయ్ ఎయిర్ క్రాఫ్ట్లో దీనికి ఏదైతే మనకి నేతృత్వం వహించిన వ్యక్తి నవీన్ కుమార్ తివారీ. సో ఇతను కెప్టెన్గా వ్యవహరించారు. 30 నిమిషాల పాటు అండి, ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈమె వ్యవహరించింది అనమాట. సో ప్రయాణం చేసింది. సో మనకి సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంలో తీసుకెళ్లారు, ఆమెను తీసుకెళ్లారండి. ఎవరు తీసుకెళ్లారు, ఆ యొక్క గ్రూప్కి కెప్టెన్ ఎవరు అంటే మనకి నవీన్ కుమార్ తివారీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనకి ద్రౌపది ముర్ము యుద్ధ విమానంలో వ్యవహరించిన 3వ రాష్ట్రపతి అండి. సో గతంలో అంతకుముందు ఏపీజే అబ్దుల్ కలాం గారు కానివ్వండి, సో ప్రతిభాదేవి సింగ్ పాటిల్ కానివ్వండి, ఈమె పూణే ఎయిర్ బేస్ నుంచి ఈ యొక్క యుద్ధ విమానంలో ప్రయాణించడం జరిగింది. గుర్తుంచుకోవాలి, మన భారతదేశానికి రాష్ట్రపతి, మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు అంటే మనము ప్రతిభా పాటిల్ అని చెప్పి చెప్పాలండి. సో ద్రౌపది ముర్ము గారు సెకండ్ ఉమెన్ కేటగిరీలో తీసుకున్నట్లయితే, సో ఈమె 3వ వ్యక్తిలా సుఖోయ్లో ప్రయాణించడం. అదేవిధంగా అసలు ఈ యొక్క సుఖోయ్ అండి, సో ఈ యొక్క సుఖోయ్ 30 చూసుకున్నట్లయితే 30 MKI అంటే ఇది రష్యా అండ్ ఇండియా అండి. రష్యా ఇండియా వాళ్ళ సహకారంతో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. సో జనరల్గా ఇవి దీనికి సంబంధించి 2002లో అండి. సో మనకి 2002 సెప్టెంబర్లో మనము దీన్ని ఏదైతే మనకి యొక్క సుఖోయ్ని ఇంట్రడ్యూస్ చేసామో గుర్తుంచుకోవాలి. ఈ యొక్క దీనికి సంబంధించి ఎయిర్ ఫోర్స్కి మనం చెప్పడం జరిగింది. ఎప్పుడు 2002లో రష్యా వాళ్ళ సహకారంతో ఈ సుఖోయ్ని మనం బిల్డ్ చేసాము, ఈ యొక్క ఈ యుద్ధ విమానాన్ని అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకి ద్రౌపది ముర్ము గారు సైనిక దళాల సుప్రీం కమాండర్ హోదాలో, ఈ పాయింట్ గుర్తుంచుకోవాలండి, సైనిక దళాల సుప్రీం కమాండర్ హోదాలో ఆమె ఈ పర్యటన సాగించింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. మీకు తెలిసిందే 3 దళాలకు అధిపతి ఎవరు అంటే రాష్ట్రపతి అండి. నిన్న ఏదైతే మనకి తెలంగాణ మెయిన్స్ ఎగ్జామ్ జరిగిందో, సో ఎస్ఐకి సంబంధించి ఇది దాంట్లో కూడా మనకి గవర్నర్లను ఎవరు నియమిస్తారు అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడం జరిగిందండి. సో మనకి రాష్ట్రపతి గారు నియమిస్తారు. సో దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈమె 3వ వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సైనిక దళాల సుప్రీం కమాండర్ హోదాలో ఈ యొక్క యుద్ధ విమానంలో ఈమె పర్యటన సాగించింది. 30 నిమిషాలు పైగా ఈమె పర్యటన చేసిందని గుర్తుంచుకోండి. సో ఈ పర్యటన మొత్తానికి ఏదైతే ఈ యొక్క గ్రూప్కి ఈ యొక్క ఎయిర్ బేస్కి కెప్టెన్గా నవీన్ కుమార్ తివారీ వ్యవహరించారు, ఆ పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. సో సుఖోయ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే మనకి రష్యా అండ్ ఇండియా సహకారంతో దీన్ని దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే మనకి 8 ఏళ్ళు 40.82 కోట్ల ఖాతాలు 23.2 లక్షల కోట్లు అని చెప్పేసి మనకి ప్రధానంగా ఈరోజు ముద్రా యోజన వార్తల్లోకి రావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే ముద్ర అంటే, సో మనకి ముద్రా యోజన అని చెప్పేసి అంటారండి. ముద్రా యోజన అని చెప్పేసి అంటారు. ఇది కంప్లీట్ అయ్యి 8 ఇయర్స్ కంప్లీట్ అవుతుందండి. సో దాని సందర్భంగా ఈరోజు మనకు ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది. సో నిన్న కూడా తెలంగాణ ఎగ్జామ్కి సంబంధించి ముద్రా స్కీమ్ గురించి ఒక బిట్ రావడం జరిగిందండి. సో ఖచ్చితంగా ఇవన్నీ మీకు విత్ ప్రూఫ్తో సహా చూపిస్తామండి. ఈరోజు ఖచ్చితంగా మనం ఏదైతే డైలీ కరెంట్ అఫైర్స్ చెప్తా ఉన్నామో, మీరు నోట్స్ రాసుకోమని చెప్తా ఉన్నామో, మీ నోట్స్లో నుంచే కరెంట్ అఫైర్స్ రావడం జరిగిందండి. చెక్ చేసుకోండి ఒకసారి. సో ఫస్ట్ వచ్చేసరికి ముద్రా బేసిక్ చూద్దామండి. సో అసలు ముద్రా లోన్ అంటే ఏంటి, దీన్ని ఎప్పుడు స్థాపించారు, ఫస్ట్ దీన్ని బేస్ చూద్దాము, తర్వాత కరెంట్ అఫైర్స్లోకి వద్దాము. సో ఫస్ట్ ఇక్కడ మనం ముద్రా చూసుకున్నట్లయితే, సో మనకి ముద్ర అంటే అబ్రివేషన్ బాగా గుర్తుంచుకోవాలండి. సో ముద్రాకి సంబంధించి మనం చూసినట్లయితే ఏదైతే మనకి ముద్రాకి సంబంధించి మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్, సో మనకి మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ
అని చెప్పేసి అంటామండి. MUDRA పూర్తి అబ్రివేషన్ అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అని చెప్పేసి అంటాము. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే దీన్ని 2015 సో మనకి ఏప్రిల్ 8వ తారీఖున మోడీ గారు ప్రారంభించడం జరిగిందండి. ఇక్కడే ఉంది ఏది మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సో మనకి కొల్లేటరల్ ఫ్రీ అంటే ఎటువంటి షూరిటీ లేకుండా రుణాలు పొందడం తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి. మళ్ళీ చెప్తున్నాను ఏవైతే మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటామండి, అంటే మనకి ఈ సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు ఉంటాయో ఇలాంటి కంపెనీస్కి కొల్లేటరల్ ఫ్రీ అంటే ఎటువంటి సెక్యూరిటీస్ పెట్టుకోకుండా తక్కువ రేటుకే రుణాలు పంపిణీ చేయడం కోసము ఈ యొక్క ముద్రా స్కీమ్ని 2015 ఏప్రిల్ 8వ తారీఖున మోడీ గారు తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా దీంట్లో మొత్తము 3 కేటగిరీస్లో లోన్స్ ప్రొవైడ్ చేస్తారండి. ఒకటి వచ్చేసరికి శిశు అని, సో రెండు వచ్చేసరికి కిషోర్ అని చెప్పేసి, మూడు వచ్చేసరికి తరుణ్ అని చెప్పేసి అంటామండి. సో మనకి శిశు కేటగిరీ అని చెప్పేసి, అదేవిధంగా కిషోర్ కేటగిరీ అని చెప్పేసి, అదేవిధంగా తరుణ్ కేటగిరీ అని చెప్పేసి 3 కేటగిరీస్లో లోన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే శిశు ఈ కేటగిరీ కింద అప్ టు 50,000 అండి, అంటే 50,000 అంటే 50,000 వరకు ఇవ్వచ్చు. అదేవిధంగా కిషోర్ కేటగిరీలో 50,000 నుంచి 5 lakhs వరకు లోన్ ప్రొవైడ్ చేస్తారు. సో అదేవిధంగా తరుణ్ కేటగిరీలో 5 lakhs నుంచి 10 lakhs ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకి మ్యాక్సిమం ఈ యొక్క ముద్రా స్కీమ్ కింద అమౌంట్ ఎంత ఇస్తారు అంటే 10 lakhs ఇస్తారని చెప్పేసి గుర్తుంచుకోండి. అంటే అప్ టు 50,000 అంటే 5,000 ఇవ్వచ్చు, 10,000 ఇవ్వచ్చు, 20,000 ఇవ్వచ్చు, 25,000 ఇవ్వచ్చు. అలా ఈ కేటగిరీలో 50,000 వరకు ఇస్తారు. సో ఈ టేబుల్ బాగా గుర్తుంచుకోండి. సో నిన్న తెలంగాణ ఎగ్జామ్లో కూడా మనకి దీంట్లో కేటగిరీస్ దేనికి సంబంధించింది అని చెప్పేసి అడిగాడండి. శిశు, కిషోర్, తరుణ్ ఇచ్చి క్రింద దేనికి సంబంధించింది ఈ స్కీము అని చెప్పేసి అడిగారు. సో ముద్రా యోజన అని చెప్పేసి సింపుల్గా మీరు గుర్తుంచుకోవాలి. ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందని ఎగ్జాంపుల్ అడిగితే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీనికి నోడల్ ఏజెన్సీగా ఏది పనిచేస్తుందంటే మనకి సిడ్బి అని చెప్పేసి గుర్తుంచుకోండి. స్మాల్ ఇండస్ట్రియస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్మాల్ ఇండస్ట్రియస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఇది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ముద్రా ఈ యొక్క ముద్రా స్కీమ్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి కొల్లేటరల్ ఫ్రీ రుణాలు ఇవ్వడం కోసము ఇది స్కీమ్ని తీసుకొచ్చారు అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి. ఇది బ్యాక్గ్రౌండ్ ఓవరాల్గా మనము ముద్రా స్కీమ్ గురించి తెలుసుకోవాల్సిన అంశాలు. ఇప్పుడు వార్తల్లోకి ఎందుకు వచ్చింది అంటే 8 సంవత్సరాలు అయిన సందర్భంగా వార్తల్లోకి వచ్చింది. సో దీంట్లో భాగంగా మొత్తం ఎన్ని కోట్లు దీనికి సంబంధించి 40.82 కోట్ల ఖాతాలు అంటే అంతమందికి రుణాలు ఇచ్చారు. సో అమౌంట్ చూస్తే 23.2 లక్షల కోట్ల రుణాలు ఇచ్చారండి. సో ఖాతాలు అడిగితేనేమో మీరు 40.82 గుర్తుంచుకోవాలి. అమౌంట్ ఎంత డిస్ట్రిబ్యూట్ చేశారు అంటే మనకి 23.2 లక్షల కోట్ల అమౌంట్ ఇచ్చాము అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ పథకానికి మనకి 8 ఏళ్ళు కంప్లీట్ అయినాయని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో అందులో కూడా రుణ ఖాతాలలో 60% ఉమెన్స్ ఉన్నారట. అందులో 51% మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకే ఇచ్చాము అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. దాంట్లో ఈ ఖాతాల్లో సో దగ్గరగా ఈ ఖాతాల్లో మొత్తం 60% ఉన్నారు. ఆ 60%లో కూడా వాళ్ళల్లో మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి ఈ స్టేట్మెంట్లో చెప్తా ఉన్నారు. సో ఈ పాయింట్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించి ఈ యొక్క ముద్రా స్కీమ్కి సంబంధించి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండి, అంటే మనకి లోన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ రీపే చేయాలి కదా. సో రీపే చేసే క్రమంలో చాలామంది ఈ యొక్క రీపేమెంట్ చేయటం లేదండి. సో అలా ఎంతమంది ఉన్నారంటే రఫ్గా 3% దాకా ఉన్నారండి. పాయింట్ గుర్తుంచుకోండి. సో దగ్గరగా 3% దాకా ఈ యొక్క లోన్స్ తీసుకొని మళ్ళీ రీపే చేయటం లేదండి. అదొక బ్యాక్ డ్రాప్గా ఉంది, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంగా ఉంది ఈ యొక్క స్కీమ్లో భాగంగా. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ యొక్క ముద్రా చైర్మన్, సో మనకి ఈ యొక్క ముద్రా చైర్మన్గా ఎవరున్నారు అని చెప్పేసి ఎగ్జాంపుల్ అడిగితే మనకి శివ సుబ్రహ్మణ్యన్ రామన్ అని చెప్పేసి ఈయన ముద్రా చైర్మన్గా ఉన్నారు. గుర్తుంచుకోండి. శివ సుబ్రహ్మణ్యన్ రమన్ అనే వ్యక్తి ప్రజెంట్ ముద్రాకి చైర్మన్గా ఉన్నారు. ఇది ఒక ఏదైతే మనకి రీఫైనాన్స్ ఏజెన్సీగా పనిచేస్తుందని పాయింట్ గుర్తుంచుకోండి అండి. ఇవన్నీ రానున్న పోటీ పరీక్షల్లో ఎంత కాన్సెప్ట్ తెలిస్తేనే మనం క్వశ్చన్ ఎట్లా అడిగినా మనం పెడతాం. సో ఇలా అంత కాన్సెప్ట్గా ప్రిపేర్ అయ్యమనుకోండి మనకి పేపర్ ఈజీగా అనిపిస్తుంది. అలా కాకుండా బిట్టు ప్రిపేర్ అయ్యమనుకోండి పేపర్ చాలా కష్టంగా అనిపిస్తుంది, ఒరిజినల్ పేపర్. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో నెక్స్ట్
చూసినట్లయితే మొబైల్ ఎగుమతుల్లో రికార్డు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్లో రావడం జరిగిందండి. ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్ను ఉత్పత్తి చేస్తున్న దేశాలలో భారతదేశం 2వ స్థానంలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. మొదటి స్థానంలో చైనా ఉంది, గుర్తుంచుకోండి. సో ఏదైతే ప్రపంచంలో ఏదైతే మొబైల్ అంటే మనకు ఫోన్స్ ఉన్నాయో ఆ ఫోన్స్ మొబైల్ను ఉత్పత్తి చేస్తున్న దేశాలలో భారతదేశం 2వ స్థానంలో, మొదటి స్థానంలో చైనా ఉంది. అయితే మనం మొత్తము సంవత్సరానికి దగ్గరగా $40 బిలియన్ సంబంధించిన ఉత్పత్తిని మనం ప్రొడ్యూస్ చేస్తుంటే దాంట్లో 10% ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి. సో దాంట్లో భాగంగా మనకి 2022-23 ఆర్థిక సంవత్సరంలో సో 85,000 కోట్ల ఏదైతే మనకి 85,000 కోట్ల మనకి మొబైల్స్ని మనము ఎగుమతి చేశాము అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి. వీళ్ళు ఈ రిపోర్ట్ ఇచ్చారు. 85,000 కోట్ల మైలురాయిలు దాటిన ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. సో మనకి PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి అంటామండి. మీ అందరికి ఐడియానే ఉంటుంది, ఎకానమీలో చదువుకునే ఉంటారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి ఈ స్కీమ్లో భాగంగా మొత్తం 14 సెక్టార్స్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మన కోవిడ్ సిచ్యువేషన్లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మొత్తం 14 సెక్టార్లలో ఈ యొక్క మొబైల్ సెక్టార్ కూడా ఒక సెక్టార్గా ఉంది. దీన్ని ప్రోత్సాహంతోనే అంటే కొంత ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉంటారండి. సో దగ్గరగా 2 లక్షల కోట్లు దీనికి కేటాయించారు ఈ యొక్క ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్లో. ఈ 2 లక్షల కోట్లలో కొంత సబ్సిడీ ఈ యొక్క మొబైల్స్కి ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కానివ్వండి, అసెంబ్ల్డ్ ప్లాంట్స్ కానివ్వండి, ఇలాంటి వాటికి. సో 2022-23లో దీంతో పోల్చుకుంటే 2021తో రెట్టింపు అయ్యాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో భారత్ నుంచి అత్యధికంగా మొబైల్ దిగుమతి చేసుకుంటున్న దేశాలు అంటే మనం ఎక్కువగా ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఆ తర్వాత అమెరికాకి చేస్తున్నాము, తర్వాత నెదర్లాండ్కి చేస్తున్నాము, తర్వాత UKకి చేస్తున్నాము, లాస్ట్లో ఇటలీకి చేస్తున్నాము. అంటే టాప్ 5 స్థానాలు గుర్తుంచుకోవాలండి. సో మన దేశం నుంచి మొబైల్స్ ఎక్కువగా ఏ దేశానికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అని ఎగ్జాంపుల్ అడిగితే ఫస్ట్ UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తర్వాత అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఆ తర్వాతే నెదర్లాండ్, తర్వాత UK, తర్వాత ఇటలీ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. ప్రపంచంలో మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశం అయితే ఫస్ట్ వచ్చేసరికి చైనా అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. సెకండ్ అనేది ఇండియా అని చెప్పేసి సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. సో అదేవిధంగా దేశీయంగా మొబైల్ ఉత్పత్తి సో మనకి దగ్గరగా $40 బిలియన్ జరుగుతుందండి. $40 బిలియన్ జరుగుతూ ఉంటే సో అంటే దగ్గరగా దీంట్లో $10 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తామన్నాము. సో ఈ యొక్క 10 బిలియన్స్ యొక్క కాస్టే మనకి 85,000 కోట్లుగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో అదేవిధంగా మన భారతదేశం సంబంధించి చూసినట్లయితే మనకి హైదరాబాద్లో ఉన్నాయండి, బెంగళూరులో ఉన్నాయి, ఇలా డిఫరెంట్ ప్లేస్లో మనకి ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్ అనేది పెట్టడం జరిగింది. రీసెంట్గా కూడా మేము తెలంగాణలో పెడతాము ఒక ప్లాంట్ అని చెప్పేసి యాపిల్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోవాలి. ఇలాంటి మేమన్నా ప్లాంట్స్ మేము పెడతాము అని ఇలాంటి అనౌన్స్మెంట్ జరిగితే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చదువుకోవాలి. ఎందుకంటే నేను తెలంగాణకు సంబంధించి మనం ఐటీసీ కంపెనీ వాళ్ళు ఈ చిప్స్ కానివ్వండి, బిస్కెట్ ప్యాకెట్ కానివ్వండి, ఇలాంటివి మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్ ఎక్కడ పెడతాము హైదరాబాద్లో, తెలంగాణలో అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఖచ్చితంగా అలాంటి వాటి మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసినట్లయితే గ్రాన్యువల్ కంపెనీ, ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏదో అచ్యుతాపురంలో 2,000 కోట్లతో అంటే మన కాకినాడ దగ్గరలోనే ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ పెడతాము అని చెప్పేసి MOU కుదుర్చుకున్నారు. ఇలాంటివి మనం ఫోకస్ చేయవలసిన అంశాలు ఉన్నాయండి. సో లాస్ట్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం. సో ఖచ్చితంగా ప్రతిరోజు వీడియోస్ చూసి నోట్స్ తయారు చేసుకోండి. ఈ నోట్స్ ఇలాంటివి మీకు సో ఇలా ఇక్కడే మీకు ఈ ప్లాట్ఫామ్ మీద మీకు బెస్ట్ చాయిస్గా దొరుకుతాయి. సో బాగా గుర్తుంచుకోవాలి. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మనకి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మనకి అనంతశైలలో అరుదైన మూలకాలు అని చెప్పేసి అనంతపురం జిల్లాలో కొన్ని మూలకాలను అయితే రీసెంట్గా గుర్తించడం జరిగిందండి. సో ఆ మూలకాలను ఉపయోగించి అయస్కాంతాలను తయారు చేయొచ్చు అని చెప్పేసి ఇలా డిఫరెంట్గా ఏదైతే మనకి కొన్ని పదార్థాలు కూడా ఒక వస్తువులు కూడా తయారు చేయొచ్చు అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. అవేంటో చూద్దాము. సో మనకి దీనికి సంబంధించి శాశ్వత అయస్కాంతాల తయారీతో సహా ఏదైతే మనకి ఫోన్లు కానివ్వండి, టీవీలు కానివ్వండి పారిశ్రామికంగా వినియోగించవచ్చు అని చెప్పేసి, డిజిటలైజేషన్లో కూడా ఈ మూలకాలే కీలకమని, చిప్స్ తయారీలో ఇవి ఉపయోగపడతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో అత్యంత అరుదైన భూమి మూలకాలు అంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అంటామండి. ఇవి శాస్త్రవేత్తలు గుర్తించారు. మొత్తం 15 అలాంటివి గుర్తించారండి. సో వాటిల్లో మనం చూసినట్లయితే
దీనికి సెరియం అని చెప్పేసి, అదేవిధంగా నియోడేనియం అని చెప్పేసి, ఇట్రియం అని చెప్పేసి, సో ఇలాగ టాంటాలం అని చెప్పేసి, జర్కోనియం అని చెప్పేసి, వాటి పేర్లు అయితే అడగర్లే కానీ ఇటీవల రీసెంట్గా దీనికి సంబంధించి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో బయటపడ్డాయని ఎగ్జామ్లు అడుగుతారు. అనంతపురం జిల్లా అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి సరిపోతుంది. మొత్తం ఏంటి అంటే సో దగ్గరగా 15 మూలకాలను వీళ్ళు కనుగొన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. NGRI వాళ్ళు అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెన్నై విమానాశ్రయానికి కొత్త టెర్మినల్. సో మనకి ఏదైతే మనకి మోడీ గారు అండి, సో మోడీ గారు మొన్న ఏదైతే మనకి తెలంగాణలో కానివ్వండి, చెన్నైలో కానివ్వండి వందే భారత్ ట్రైన్ ప్రారంభించడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఏదైతే ఈ యొక్క చెన్నై విమానాశ్రయానికి ఒక కొత్త టెర్మినల్ని ఒకదాన్ని ప్రారంభించారు. దానికి అన్నా అని చెప్పేసి పేరు పెట్టారు, గుర్తుంచుకోవాలండి. రానున్న పోటీ పరీక్షల్లో సో మనకి ఖచ్చితంగా ఎగ్జామ్లు ఎలాంటివి ఎక్కువగా పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో మనకి అన్నా అని నామకరణం చేశారండి. మనకి లాస్ట్ టైంలో కూడా శివమొగ్గకు సంబంధించి కమలం ఆకృతిలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అండి శివమొగ్గలో మోడీ గారు ప్రారంభించారు. సో ఈ రోజుసరికి ఏదైతే మనకి ఒక నాట్యభంగమిలో ఉన్నటువంటి ఒక ఎయిర్పోర్ట్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు అంటే మీరు సో మనకి తమిళనాడు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. సో నాట్యభంగిమలో ఉండే ఒక భవనం పైకప్పు, ఆలయాన్ని తలపించే ముఖద్వారాలు, భవనాల లోపల ఆకట్టుకునే సాంస్కృతిక కళలతో ఈ టెర్మినల్ ముస్తాబైంది అని చెప్పి చెప్తా ఉన్నారు, గుర్తుంచుకోండి అండి. సో మనకి చెన్నై విమానాశ్రయం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దాంట్లో ఒక టెర్మినల్కి అన్నా అని చెప్పేసి పేరు పెట్టారు. అది ఏ ఆకృతిలో ఉందంటే నాట్యభంగిమ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నాట్యభంగిమ అనగానే మీకు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గుర్తు రావాలి. అదేవిధంగా కమలం ఆకృతి అనగానే మీకు శివమొగ్గ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి కర్ణాటక గుర్తు రావాలి. సో దీన్ని ప్రారంభించారు. సో దాంట్లో భాగంగానే కొన్ని కార్యక్రమాల్లో కూడా మోడీ గారు అటెండ్ అవ్వడం జరిగిందండి. సో దగ్గరగా తమిళనాడుకి సంబంధించి మొత్తం 5,200 కోట్లతో ఏదైతే మనకి రోడ్లు కానివ్వండి, విమానాశ్రయాలు కానివ్వండి, అదేవిధంగా హైవేస్ కానివ్వండి, ఇలాంటి వాటి కోసము 5,200 కోట్లు కేటాయిస్తున్నాము అని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది. దాంట్లో తొలి దశలో భాగంగా మనకి 1,260 కోట్లు పెట్టండి, 1,260 కోట్లు పెట్టి సో మనకి ఈ యొక్క చెన్నై విమానాశ్రయానికి ఒక టెర్మినల్ ప్రారంభించడం జరిగింది. దాన్నే అన్నా టెర్మినల్ అంటారు. సో దగ్గరగా ఇప్పుడు చెన్నై విమానాశ్రయం నుంచి 2.3 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని చెప్పేసి సో అది మనకి రాబోయే 2-3 సంవత్సరాలు 3 కోట్ల దాకా అవుతుందని చెప్పేసి మనకి మోడీ గారు చెప్పడం జరిగిందండి. ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి చెన్నై కోయంబత్తూరు నుంచి అంటే చెన్నై కోయంబత్తూరు మధ్యలో వందే భారత్ ట్రైన్ అండి, ఇది రెండోదండి. సో లోకల్గా మనకి చెన్నైలో అంతకుముందు మనకి ఏదైతే మనకి చెన్నై టు మైసూర్ అని చెప్పేసి ఒక వందే భారత్ ట్రైన్ వేశారు. సో ఇప్పుడు వచ్చేసి లోకల్గా చెన్నై టు కోయంబత్తూర్ అని చెప్పేసి రెండోది, ఇది 14వ వందే భారత్ ట్రైన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. 14వ వందే భారత్ ట్రైన్. భారత్ అంటే దీన్ని ట్రైన్ 18 అని కూడా అంటారు, మీ అందరికీ తెలిసిందే. సో మనం వందే భారత్ గురించి చాలా వీడియోలో కూడా మనం డిస్కస్ చేసామండి. సో వందే భారత్ ట్రైన్ అంటే దాని పేరేంటి, అసలు ఎక్కడ దీన్ని తయారు చేస్తారు, డిఫరెంట్గా మనం చాలా వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇది 14వ వందే భారత్ ట్రైన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీంట్లో భాగంగా చెన్నై కోయంబత్తూర్ వందే భారత్ ట్రైన్ కూడా ఇతను ప్రారంభించడం జరిగింది మోడీ గారు. దీంట్లో భాగంగా పాయింట్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి డ్రాగన్ ముట్టడిలో తైవాన్ అని చెప్పేసి మనకి ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, ఈ యొక్క తైవాన్ అనేది చైనాకి సో ఒకప్పుడు చైనాలో అంతర్భాగంగా ఉంది, ఒక ప్రావిన్స్గా ఉండేది అని చెప్పేసి చైనా వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. అది మాదే అని చెప్పి చైనా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. సో జనరల్గా ఇది ఒక కాలక్రమంలో తైవాన్ మాకు స్వతంత్ర దేశం కావాలి అని చెప్పేసి, మేము ఇండిపెండెంట్గా ఉంటాము అని చెప్పేసి తైవాన్ అంటూ ఉంటుంది. సో దీంట్లో భాగంగానే కొంత ఉద్రిక్తులు తలెత్తుతున్నాయండి. సో తైవాన్ వాళ్ళు ఎక్కువగా అమెరికాతో ఎక్కువగా టైఅప్ అవుతున్నారు. వాళ్ళతో మనకి 10వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్నారు తైవాన్ వాళ్ళు అమెరికాకి. అంటే అమెరికాకి సంబంధించిన వస్తువులు తైవాన్ వాళ్ళు తీసుకోవడం, తైవాన్కి సంబంధించిన వస్తువులు ఏమంటే అమెరికా వాళ్ళు తీసుకోవడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. నేను తెలంగాణ ఎగ్జామ్లో కూడా మనము అమెరికా అనేది రీసెంట్గా సెమీ కండక్టర్లని ఏ దేశం నుంచి దిగుమతిని నివారించిందని ఎగ్జామ్లో అడుగున్నారు, అది చైనా నుంచేనండి. సో ఇదైతే మనకి ఈ చైనాకి అమెరికా కొంత కోల్డ్ వార్ నడుస్తూ ఉంది. సో దీంట్లో భాగంగానే ఆ సెమీ కండక్టర్స్ని ఇప్పుడు తైవాన్ నుంచి ఎక్కువగా తీసుకుంటుందండి, గుర్తుంచుకోవాలి. మన భారతదేశం కూడా తైవాన్ నుంచి ఎక్కువగా సెమీ కండక్టర్ని దిగుమతి చేసుకుంటుంది, గుర్తుంచుకోవాలండి. సో దాంట్లో భాగంగానే అక్కడ యుద్ధ వాతావరణం ఉందని చెప్పేసి ప్రధానంగా న్యూస్లో రావడం జరిగింది. అందువల్ల తైవాన్ అధ్యక్షురాలు ఎవరు అని ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆమె పేరు గుర్తుంచుకోండి, ఎందుకంటే ఆమె అమెరికా పర్యటన చేపట్టింది. సో మనకి అమెరికా వెళ్ళిందనమాట. సో అందువల్ల కొంచెం వార్తల్లోకి వచ్చింది. ఆమె పేరు వచ్చేసరికి చాయ్ ఇంగ్ వెన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. చాయ్ ఇంగ్ వెన్
ఈమె తైవాన్ అధ్యక్షురాలండి. సో ఈమె నిన్న అమెరికా పర్యటన వెళ్ళింది. ఈ అమెరికా పర్యటన అనేది చైనాకి ఇష్టం లేదనమాట. సో మాకు చెప్పకుండా మీరు ఎలా వెళ్తారు, సో ఈ యొక్క తైవాన్ కూడా మాలో అంతర్భాగం కదా అని చెప్పేసి చైనా వాళ్ళ వాదన అనమాట. ఈమె పేరు గుర్తుంచుకోండి. అదేవిధంగా 2022 ఆగస్టులో మనకి అమెరికాకి సంబంధించి రిప్రజెంటేటివ్ నాన్సీ పెలోసి అనే ఆమె కూడా మనకి తైవాన్ పర్యటనకు వచ్చిందండి. అప్పుడు ఆమె పేరేంటని చాలా ఎగ్జామ్లో అడుగున్నారు. ఇలా పర్యటనకు వచ్చింది కదా నాన్సీ పెలోసి ఏ కంట్రీకి సంబంధించిన ఆమె అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగున్నారు. సో అందువల్ల మీకు తైవాన్ అధ్యక్షురాల పేరు ఖచ్చితంగా గుర్తుండాలి. సో మనకి సెకండ్ స్పీకర్ ఆఫ్ 52వ స్పీకర్ ఆఫ్ యుఎస్ఏ ఆఫ్ రిప్రజెంటేటివ్, అంటే మనకి లోక్సభలో మనకి స్పీకర్ ఎలా ఉంటారో అక్కడ యుఎస్కి కూడా ఒక రిప్రజెంటేటివ్ స్పీకర్ ఉంటారు. ఆమె నాన్సీ పెలోసి. ఈమె ఆగస్టు 2, 2022లో తైవాన్ని సందర్శించింది. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ కోల్డ్ వార్ నడుస్తూనే ఉందండి. సో ఇది కొంచెం అమెరికా తైవాన్ బాగా దగ్గర అవుతుంది కాబట్టి చైనా దీన్ని జీర్ణించుకోలేకపోతుంది అనమాట. అంటే రష్యా ఉక్రెయిన్ తరహాలోనే రష్యా ఉక్రెయిన్ మీదకి ఎలా అటాక్ చేసిందో సో ఈ తైవాన్కు మీద కూడా చైనా అలా అటాక్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి అమెరికాకు సంబంధించి కొంత ఇంటెలిజెన్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఇది వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తైవాన్ అధ్యక్షురాలు ఎవరు అని ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీగా ఉంటుంది. ఆ పేరు చాయి ఇంగ్ వెన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. కొంచెం కష్టంగానే ఉంది పేరు. సో తైవాన్తో స్టార్ట్ అయిన చూడండి చా, అది కూడా చాతోనే స్టార్ట్ అయ్యింది, అలా గుర్తుంచుకోండి అండి. సో అలా కొన్ని పేర్లు మనం బట్టి పట్టవలసిన అవసరం లేదండి, కొన్ని కోడ్ వర్డ్స్ అలా పెట్టుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి దేశంలోనే తొలి డిజిటల్ కోర్ట్ అని వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మనకి నావీ ముంబైలోని వాసి దగ్గర ఫస్ట్ మనకి ఫుల్లీ డిజిటల్ కోర్ట్ అండి. మీరు చదువుకునే ఉంటారు భారతదేశంలో మొత్తం పేపర్లెస్ కోర్ట్ అని చెప్పేసి కేరళ మీరు చదివే ఉంటారు. సో ఒకసారి గుర్తు తెచ్చుకోండి అండి. ఈ కేరళ అనేది కొంతవరకేనండి. కేరళ హైకోర్టు అని చెప్పేసి ఒక 6 రూమ్స్, అంటే ఆ హైకోర్టులో కొన్ని గదులు, ఒక 6 గదులు మాత్రమే డిజిటలైజేషన్ చేశారు, పూర్తిగా కాదండి. సో ఇప్పుడు దాని ప్లేస్లోకి మనకి ముంబై నేవీకి సంబంధించి వాసి అని చెప్పేసి గుర్తుంచుకోండి. దేశంలోని తొలి డిజిటల్ కోర్టు మహారాష్ట్రలో అందుబాటులోనికి వచ్చింది. నావీ ముంబైలోని వాసీలో ఏర్పాటు చేసిన డిజిటల్ హైకోర్టును బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ పటేల్ ప్రారంభించారు. ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. ఎవరు ప్రారంభించారంటే బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ పటేల్ గారు దీన్ని ప్రారంభించారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో కొన్ని పాయింట్లు మీకు అడిషనల్గా చెప్తా ఉన్నానండి. సో బాగా నోట్స్ తయారు చేసుకోనండి. ఖచ్చితంగా ఎలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా వస్తాయి. లాస్ట్ టైం మీరు చెక్ చేసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి కూడా మనం ఏమైతే కాన్సెప్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ చెప్పామో దాంట్లో నుంచి ఎక్కువ మార్క్స్ రావడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియాస్ ఫస్ట్ పేపర్లెస్ కోర్ట్ ఏంటి అంటే మనము కేరళాన్ని మీరు చదువుకున్నారు, కేరళ హైకోర్టు అని చెప్పేసి. దీన్ని 2022 జనవరి 1వ తారీఖున డివై చంద్రచూడ్ గారు ప్రారంభించారు. పాయింట్ గుర్తుంచుకోండి. ఇవి మొత్తం 6 రూమ్స్ మాత్రమేనండి, 6 రూమ్స్ మాత్రమే, ఫుల్లీ కాదు, గుర్తుంచుకోవాలి. సో మనకి పర్టికులర్గా డేట్తో సహా మెన్షన్ చేస్తాడండి. 2022 జనవరి 1వ తారీఖు అని చెప్పేసి. ఇదైతే మాత్రం మీరు చూసినట్లయితే 2023 ఏప్రిల్, సో మనకి ఏప్రిల్ 8వ తారీఖు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి చూసినట్లయితే కేరళ హైకోర్టు అని గుర్తుంచుకున్నారు. అదేవిధంగా పేపర్లెస్ అసెంబ్లీ అనమాట, అంటే మనము అసెంబ్లీ అని చెప్పేసి మీకు లెజిస్లేటివ్ అంటామండి. సో మనకి అసెంబ్లీ అయితే మాత్రము నాగాల్యాండ్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి, నాగాల్యాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇది 2022లో దీన్ని ఇచ్చేసారండి. నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ అని చెప్పేసి, అంటే గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ యొక్క పథకం ఇది. నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఏదైనా రాష్ట్రంలో అసెంబ్లీలు కానివ్వండి, అదేవిధంగా కౌన్సిల్స్ కానివ్వండి, మండళ్ళు కానివ్వండి, సో ఇవి కూడా మనకి పేపర్లెస్ అసెంబ్లీగా అవ్వాలి అనే ఉద్దేశంతో మనకి పార్లమెంటు నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ప్రోగ్రామ్ తెచ్చింది. దీనికి అయ్యే ఖర్చుని సెంట్రల్ 90% బరాయిస్తే స్టేట్స్ అనేవి 10% బరాయించాలి. ఇలా ఫస్ట్ పేపర్లెస్ అసెంబ్లీగా నాగాల్యాండ్ అసెంబ్లీ చరిత్రలోకి ఎక్కింది, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కౌన్సిల్ అంటే శాసన మండలి అంటాను చూసారండి. కొన్ని స్టేట్లు అయితే శాసన మండలి ఉండదు. మన ఆంధ్రప్రదేశ్లో ఉంది, శాసన మండలి ఉందండి. సో అలా కొన్ని రాష్ట్రాల్లో ఫస్ట్ ఏ శాసన కౌన్సిల్, శాసన మండలి అని అడిగితే బీహార్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. సో బీహార్కి సంబంధించి బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. మీ అందరికీ తెలిసిందేనండి, అసెంబ్లీ వేరు,
అసెంబ్లీ వేరు అండ్ కౌన్సిల్ మండలి వేరు అండి. మండలి అని అడిగితే ఫస్ట్ బీహార్, అసెంబ్లీ అడిగితేనేమో నాగాలాండ్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. సో ఇది వచ్చి పేపర్లెస్ అసెంబ్లీ, పేపర్లెస్ కౌన్సిల్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, బీహార్. సో అదేవిధంగా మీకు దీనికి సంబంధించి అయితే ఫస్ట్ డిజిటల్, ఫుల్లీ డిజిటల్ అయితే మీకు వాసి, ముంబై, మహారాష్ట్ర. అంటే ఇక్కడ ఏంటంటే మనకి తీర్పులు కానివ్వండి, ఇలాంటివి ఫైలింగ్ చేయటం కానివ్వండి త్రూ ట్యాబుల్ ద్వారానే జరిగిద్దండి. రిటర్న్ పరంగా ఏమి ఉండదు, అంతా డిజిటల్ సిగ్నేచర్సే ఉంటాయన్నమాట. మనకు ఎక్కడ పేపర్ కనిపించదు. ఇక్కడ కూడా అంతేనండి, అసెంబ్లీలో కూడా అంతే. మీరు చూసినప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చూసి అసెంబ్లీలో వాళ్ళ చేతుల్లో ఇలా వైట్ పేపర్లు పట్టుకొని చదువుతూ ఉంటారండి. సో అలా ఏమి లేకుండా వాళ్ళకి ట్యాబ్ ఉంటుందండి. లాస్ట్ టైం కూడా మీరు చూసే ఉంటారు, బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు నిర్మలా సీతారామన్ గారు ట్యాబ్లో చదివి వినిపించారు. అలా కూడా ఏదైతే మనకి ఈ యొక్క అసెంబ్లీలో కానివ్వండి, కౌన్సిల్లో కానివ్వండి, ప్రజా సమస్యల మీద మాట్లాడి అంటే వాళ్ళ ట్యాబ్లో ఉంటుందండి. ఆ ట్యాబ్లోనే వాళ్ళు స్పీకర్ గారికి విన్నవించుకుంటూ ఉంటారు. అంటే పేపర్ దానివల్ల సేవ్ అవుతుంది, గవర్నమెంట్కి కూడా ఆదా అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు డిజిటలైజేషన్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క సెక్టార్లో అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ప్రవాస నిధుల్లో అమెరికా నుంచే ఎక్కువ అని చెప్పేసి అమ్ముతున్నారండి. అంటే మన భారతదేశం నుంచి వేరే కంట్రీస్కి అక్కడ వెళ్ళి అక్కడ పనులు చేసుకొని అక్కడి నుంచి డబ్బులు పంపించే వాళ్ళని మనము రెమిటెన్స్ అని చెప్పేసి అంటామండి. కొంచెం రెమిటెన్స్ అనే టెర్మినాలజీని ఎక్కువగా వాడుతూ ఉంటాము. సో దాంట్లో మనకి ఎక్కువగా అమెరికా నుంచి ఎక్కువగా అమౌంట్ వస్తుంది, పాయింట్ గుర్తుంచుకోండి. అంతకుముందు మనకి యూఏఈ నుంచి ఎక్కువగా వచ్చేదండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఎక్కువగా అమౌంట్ మన ఇండియాకి వచ్చేది. బట్ ఇప్పుడు దాన్ని బీట్ చేసి అమెరికా నుంచి ఎక్కువగా మనకి వస్తుందండి మన ఇండియాకి, బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే దగ్గరగా మన ఇండియన్స్ అమెరికాలో 50 లక్షల మంది సెటిల్ అయ్యారండి. సో వాళ్ళంతా మరి విదేశంలో వాళ్ళ యొక్క బంధువులకు కానీ ఫ్రెండ్స్కి కానీ సో అక్కడి నుంచి ఇక్కడికి డబ్బులు పంపిస్తూ ఉంటారు కదా. సో వాటినే రెమిటెన్స్ అని అంటారు అకార్డింగ్ టు ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రెమిటెన్స్ వచ్చేసరికి మొత్తము సో 8.8 లక్షల కోట్లు, అంటే మనకి డాలర్లో చెప్పాలి అంటే 107.50 బిలియన్ డాలర్స్లో ఉంది అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో మన దేశం నుంచి ఉపాధి వ్యాపారాల నిమిత్తం విదేశాలకు తరలి వెళ్ళిన వారి సంఖ్యలో పెరుగుతూ ఉంది. ఆటోమేటిక్గా వాళ్ళు పెరుగుతున్నారంటే వాళ్ళు పంపించే అమౌంట్ కూడా ఇక్కడికి పెరుగుతూ ఉంటుంది. అదంతా 8.8 లక్షల కోట్లుగా ఉంది, గుర్తుంచుకోవాలి. లాస్ట్ ఇయర్ 2022లో అంత పంపించారు. సో ప్రపంచ బ్యాంక్ గణాంకాల ప్రకారం అయితే, అంటే వరల్డ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం అయితే మాత్రం 2021లో ప్రవాస భారతులు 89.4 బిలియన్ డాలర్లు, అంటే మనకి 7.33 లక్షల కోట్లు పంపించారు. సో లాస్ట్ ఇయర్ అండి 2021లో అయితే ఎవరి ప్రకారము ప్రపంచ బ్యాంక్ గణాంకాల ప్రకారం ఇది ఎవరి ప్రకారము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం 2022 అంటే లాస్ట్ ఇయర్. ఇది వచ్చేసరికి 2021 డేటా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 2016-17 నుంచి 2020-21 వరకు చూస్తూ ఏదైతే మనకి వరకు ప్రవాస భారతీయులు భారత్కు పంపించిన నిధుల్లో 26% నుంచి 36% పెరిగిందని ఆర్బీఐ వెల్లడిస్తుంది, గుర్తుంచుకోవాలండి. సో ఇలాంటి ఫ్యాక్ట్ ఓరియంటెడ్ అనమాట. లాస్ట్ టైం కూడా మనకి తెలంగాణ ఎగ్జామ్లో ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ఆర్బీఐ ప్రకారం జీడిపి గ్రోత్ ఫార్కాస్ట్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి అంటే దానికి 6% అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. ఎలాంటివి ఎక్కువగా ఫోకస్ చేస్తా ఉన్నాడు 2016-17 నుంచి 2021 ఈ మధ్య కాలంలో 26% నుంచి 36% అనేది మనం ఏదైతే ఈ యొక్క రెమిటెన్స్ అనేవి బాగా పెరిగినాయని ఆర్బీఐ చెప్తా ఉంది. పర్టికులర్గా 2022 అడిగితే మాత్రం 8.80 లక్షల కోట్లుగా పంపించారు అని చెప్పేసి గుర్తుంచుకోవడం సరిపోతుంది. ఎక్కువగా ఏ దేశం నుంచి మన భారతదేశానికి వస్తున్నాయంటే అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి. అంతకుముందు ఏ కంట్రీ అంటే యూఏఈ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మొదటి 3D ప్రింటింగ్ రాకెట్ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చిందండి. ఇక్కడ మనకు ప్రపంచంలో మొట్టమొదటి 3D ప్రింటింగ్ రాకెట్ను మనము టెర్రాన్ 1 అని చెప్పేసి పేరు పెట్టారండి. దీన్ని ప్రయోగించినట్లు అమెరికాకి చెందిన ఏదైతే మనము రిలేటివిటీ స్పేస్ సంస్థ తెలిపిందండి. సో అమెరికా వాళ్ళు టెర్రాన్ 1 దేనికి సంబంధించిందని ఎగ్జామ్లో ఏ దేశానికి సంబంధించిన 3D ప్రింటర్ రాకెట్ అని చెప్పేసి అడిగితే మీరు అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఏదైతే ఇది చిన్న ఉపగ్రహాలను మోసుకెళ్ళిపోతుందని చెప్పేసి సో ఇందులో లిక్విడ్ ఆక్సిజన్ కానివ్వండి లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ వాడతారు అని చెప్పి చెప్తున్నారండి. సో దీనికి 1250 కిలోల బరువైన శాటిలైట్లను భూకక్షలో ప్రవేశపెట్టే సామర్థ్యం ఉందని చెప్పేసి కూడా ఈ యొక్క సంస్థ ఏదైతే మనము రిలేటివిటీ స్పేస్ సంస్థ తెలిపింది. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఏదైతే ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ను ప్రయోగించింది ఎవరు అంటే టెర్రాన్ 1 అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మనం రీసెంట్ కూడా మన స్కై రాకెట్ అని చెప్పేసి మనకి హైదరాబాద్ కేంద్రంగా ఉంటుందండి. ఫస్ట్ 3D ప్రింటెడ్ ఒక ఇంజన్ని కూడా టెస్ట్ చేశారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళే మనం విక్రమ్ ఎస్ అని చెప్పేసి ఫస్ట్ ఒక ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ఒక దాన్ని తీసుకొచ్చారు అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. సో అలాంటిది దీనికి సంబంధించి ప్రపంచంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ అంటే టెర్రాన్ 1 అమెరికా వాళ్ళదని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. రైట్.
సో ఇవ్వండి ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా నోట్స్ తయారు చేసుకోండి. సో కరెంట్ అఫైర్స్ ఎక్కడో ఉండవు, మీ నోట్బుక్లోనే ఉంటాయి. కాకపోతే మీరు దాన్ని ఫైండ్ అవుట్ చేయటమే మీరు చేయవలసిన పని. సో థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.